వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాం. ఉద్యమకారులందరికీ సముచిత స్థానం దక్కుతుందన్న రేవంత్. జగన్పై దాడి కేసులో సతీష్కు బెయిల్ మంజూరు. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన విజయవాడ కోర్టు. పోస్టల్ బ్యాలెట్లపై స్టాంపు లేకపోయినా ఆమోదించాలన్న ఈసీ. నిబంధనలు ఉపసంహరించుకోవాలన్న పేర్ని నాని. కేసీఆర్కు కవిత ముందే వివరాలు చెప్పారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ సంచలన విషయాలు. బీజేపీకి భారీ మెజారిటీ అసాధ్యం. కొన్ని రాష్ట్రాల్లో పార్టీ ఉనికి లేదన్న ఖర్గే. ఢిల్లీ మంత్రి అతిశీకి సమన్లు జారీ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు. జూన్ 29న తమ ముందు హాజరు కావాలని ఆదేశం. ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యూహాన్ని రచించింది. నాటి సీఎంకు బీఆర్ఎస్ పార్టీకి సమస్యలు సృష్టిస్తున్న వారిని దారిలోకి తీసుకురావడం, బీజేపీని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాం. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధమని తెలిసినా చేశాం. ఇదంతా చెప్పింది ఎవరో కాదు, స్వయంగా ఈ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు. అంతేకాదు, అసలు ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారు, సొంత పార్టీ నేతలపైనే నిఘా పెట్టారా లేదా, ఇలా అనేక అంశాలపై తన వాంగ్మూలంలో కీలక అంశాలను వెల్లడించారు రాధాకిషన్ రావు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వెనక్కుపోయిన ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ తెరపైకొచ్చింది. యావత్ తెలంగాణను కుదిపేసిన ఈ వ్యవహారానికి సంబంధించి దాదాపు రోజుకొక కీలక సమాచారం బయటికొస్తోంది, సంచలనం సృష్టిస్తోంది. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇందుకోసం అనుసరించిన వ్యూహం ఏంటి, ఎలా అమలు చేశారు లాంటి వివరాలు బయటకు వచ్చేశాయి. ఇందులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇందుకు దారి తీసిన పరిస్థితులు, సంబంధిత వివరాలను దర్యాప్తు చేస్తున్న అధికారులకు తెలిపారు. ప్రతి ఒక్క అంశాన్ని పూసగుచ్చినట్లుగా తన వాంగ్మూలంలో పొందుపరిచారు రాధాకిషన్ రావు. వాంగ్మూలంలో రాధాకిషన్ రావు స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే, ఏ కొద్దిపాటి విమర్శలు వచ్చినా మాజీ సీఎం కేసీఆర్ చిరాకు పడేవారని, ఈ క్రమంలోనే ప్రతిపక్ష నాయకులను ఎప్పటికప్పుడు గమనించేందుకు ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని సంబంధిత శాఖ ఐజీ ప్రభాకర్ రావు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తాను సైతం అందులో పనిచేయడం మొదలుపెట్టానని వెల్లడించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకుల ఫోన్లను పర్యవేక్షించడం ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రణీత్ రావు తనకు పంపేవాడని, అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి సమాచారాన్ని పోలీస్ కమిషనర్ కు పంపాలని ప్రణీత్ రావుకు చెప్పేవాడని తన వాంగ్మూలంలో వెల్లడించారు రాధాకిషన్ రావు. కమిషనర్ ఆదేశాల ప్రకారమే టాస్క్ ఫోర్స్ పనిచేస్తోందని నమ్మించే ఉద్దేశంతోనే ఇలా చేసేవాళ్లమని పేర్కొన్నారు. ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర అంశాల్లో కావచ్చు, ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడం, బీఆర్ఎస్ అవసరాల కోసం అందుతున్న నగదును సజావుగా రవాణా అయ్యేలా చూడటంలో ప్రణీత్ రావుతో కలిసి పనిచేయాలని ప్రభాకర్ రావే తనను ఆదేశించినట్లు తెలిపారు రాధాకిషన్ రావు. రెండు 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 2019 లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగింది.
ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు 2023 ఎలక్షన్లలోనూ ఫోన్ ట్యాప్ చేసినట్లు ఒప్పుకున్నారు. వాస్తవానికి 2020లో పదవి విరమణ చేసిన ప్రభాకర్ రావు కేసీఆర్ ఆశీస్సులతో మళ్లీ ఎస్ఐబి అధినేతగా నియమితులయ్యారు. ఆ తర్వాత కొంతకాలం పాటు నిఘా విభాగ అధిపతిగా పనిచేశారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి పలు అంశాలు ఈ సందర్భంగా చర్చించేవారమని తెలిపారు రాధాకిషన్ రావు. రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి, అలాగే బీఆర్ఎస్ కు ఆ పార్టీ నేతలకు ఇబ్బంది కలిగించే నాయకులకు సంబంధించిన సమాచార సేకరణపై ప్రభాకర్ రావు తనతో నిత్యం చర్చించేవారని అన్నారు. ఈ విషయాలన్నీ ప్రణీత్ రావుతోనూ ఎప్పటికప్పుడు పంచుకునేవారని వెల్లడించారు. వీటి ఆధారంగా ప్రణీత్ రావు ఆయా నాయకులను పర్యవేక్షిస్తూ ఉండేవారు. ప్రణీత్ రావు పర్యవేక్షించిన వారిలో ఎంతో మంది బీఆర్ఎస్ నాయకులు సైతం ఉన్నట్లు చెప్పారు రాధాకిషన్ రావు. నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టి రాజయ్య, పట్నం మహేందర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈటెల రాజేందర్, బండి సంజయ్, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి సహా మరికొందరు ఇందులో ఉన్నారు. పలువురు వ్యాపారులు, స్థిరాస్తి సంస్థల వారి ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు వాంగ్మూలంలో వెల్లడించారు. మరోవైపు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధించిన తర్వాత ఆ పార్టీ దూకుడుకు బ్రేక్ వేయాలని బీఆర్ఎస్ అధినేత భావించారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీలో పెద్దలుగా చెప్పుకుంటున్న కొందరు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని తమ పార్టీలో చేరాలని ప్రలోభ పెడుతున్నారన్న సమాచారం గులాబీ బాస్ కు తెలిసిందే. 2022 అక్టోబర్లో ఈ ఇన్ఫర్మేషన్ అందడం, ఆ తర్వాత మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తనతో పాటు తీసుకురావాలంటూ బీజేపీ నేతలు రోహిత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారన్న అంశము కేసీఆర్ కు చేరింది. దీంతో ఈ సమాచారం ఆధారంగా బీజేపీని ఇరుకున పెట్టాలని కేసీఆర్ భావించారు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యులైన వారందరినీ పర్యవేక్షించాలని ఆదేశించారు కేసీఆర్. దీంతో బాస్ ఆదేశాల మేరకు ప్రణీత్ రావు ఈ బాధ్యతలు చేపట్టారని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. కొందరి ఫోన్లు ట్యాప్ చేయడం చేసి వారి సంభాషణలకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ ను రూపొందించి కేసీఆర్ కు అందించారు. దాని ఆధారంగానే వ్యూహం పన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టిన నందుతో పాటు ఇద్దరు స్వామీజీలను మొయినాబాద్ దగ్గరలోని అజీజ్ నగర్ లో ఉన్న ఓ ఫామ్ హౌస్ వద్దకు రప్పించారు. ఈ పని కోసమే తాను, టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీనాథ్ రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్లను ఢిల్లీ పంపించి స్పై కెమెరాలు తెప్పించినట్లు చెప్పారు. ఓ వ్యూహం ప్రకారం సాగిన ఈ ఎపిసోడ్లో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన 3 ఎమ్మెల్యేలను ఈ ఆపరేషన్లో పాల్గొనాలని పెద్దాయన కేసీఆర్ ఆదేశించారు. అనుకున్నట్లుగానే ఆపరేషన్ పూర్తయింది. సైబరాబాద్ ఎస్ఓటీ తదుపరి చర్యలు తీసుకుంది. అనంతరం సిట్ ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ నాయకుడు బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేసి తద్వారా ఈడీ కేసులో తన కుమార్తె కవితను ఇబ్బంది పెడుతున్న ఆ పార్టీని తమతో సయోధ్యకొచ్చేలా చేయాలన్నది కేసీఆర్ లక్ష్యం. అయితే కొంతమంది సైబరాబాద్ పోలీసుల అసమర్థత వల్ల కేరళలోని మాతా అమృతానందమయ్యి సంస్థలోని కీలక వ్యక్తి ఒకరు తప్పించుకుని పారిపోయారు. ఎస్పీ రేమా రాజేశ్వరి, ఎస్ఐబి సిఐ గట్టు రాజమల్లు ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో కేసు కాస్త సిట్ నుంచి సిబిఐకి బదిలైంది. అయితే అనుకున్న పని అనుకున్నట్లుగా పూర్తి కాకపోవడంతో అందరిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని తన వాంగ్మూలంలో పొందుపరిచారు రాధాకిషన్ రావు. మరోవైపు కేసీఆర్
కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్న తీన్మార్ మల్లన్నను ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు 2021లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తీన్మార్ మల్లన్న గట్టి పోటీ ఇచ్చారని, దీంతో ఆయన్ను నిరంతరం గమనిస్తూ ఉండాలని ప్రభాకర్ రావును నాటి సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ప్రణీత్ రావు నిరంతరం మల్లన్నకు సంబంధించిన సమాచారం చేరవేస్తుండేవారు. చివరకు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ప్రభాకర్ రావు తాను రాజీనామా చేసినట్లు వెల్లడించారు రాధాకిషన్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కావడానికి ముందే తన వద్ద ఉన్న 2 ఫోన్లలో ఒకదానిలో ఉన్న సమాచారం అంతా డిలీట్ చేసినట్లు వెల్లడించారు. రెండో దానిలో మాత్రం అలా చేయలేదన్నారు. ఎస్ఐబి తమ ఫోన్లను ట్యాప్ చేస్తుందన్న భయంతో పలువురు రాజకీయ నాయకులు, లాయర్లు, అధికారులు సాధారణ ఫోన్లను వాడటం మానేసి వాట్సాప్, స్నాప్చాట్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే వారి ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ గమనించేందుకు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, ఆయన బృందంలోని సభ్యులు ప్రోటోకాల్ డేటా రికార్డ్ సేకరించడం మొదలుపెట్టారు. ఇలా 1-2 కాదు, అనేక అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశామన్నది తన వాంగ్మూలంలో వెల్లడించారు రాధాకిషన్ రావు. మొత్తంగా రోజుకో కీలక అంశం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగు చూస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందా అన్న ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో కోడి పందాలను మించిన బెట్టింగ్లు జరందుకున్నాయి. ఆంధ్రాలో అధికారం ఎవరిది? ఖమ్మంలో ఎంపీ సీటు గెలిచే మనగాడెవరన్న దానిపై లక్షలే కాదు, కోటి వరకు కాయరాజా కాయంటున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లా బెట్టింగ్ రాయుళ్లకు కేంద్రంగా మారింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో ఎంపీ ఎన్నికల నేపథ్యంలో 2 రాష్ట్రాల ఫలితాలపై పందాలు కాస్తున్నారు. ఆంధ్రాలో అధికారంలోకి ఎవరొస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ విపక్ష కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగిన వేళ ఫలితాలపై 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు భారీ ఎత్తున పందాలు కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ఖమ్మం జిల్లాకు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఎక్కువగా ఉండడమే అందుకు కారణం. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఉమ్మడి కృష్ణా, తూర్పు, పశ్చిమ జిల్లాల సరిహద్దు ఉంది. దాదాపు 10 నియోజకవర్గాలు బార్డర్లో ఉన్నాయి. ఈ కారణంగానే భద్రాచలం, సత్తుపల్లి, అశ్వరావుపేట, మధిర నియోజకవర్గాల సరిహద్దులన్నీ ఇప్పుడు పందెం రాయుళ్లతో నిండిపోయాయి. ఇక్కడ ఉండే బంధుత్వాలు, వ్యాపారాలు అన్ని ఆంధ్ర ప్రాంతం వారితోనే ఎక్కువగా ఉండడంతో వారికి ఆంధ్ర రాజకీయంతో అనుబంధం ఎక్కువ. అందుకే ఏపీ పాలిటిక్స్ పై ఇక్కడ పందాలు జోరుగా సాగుతున్నాయి. సరిహద్దు కారణంగా ఏపీ పాలిటిక్స్ ఎఫెక్ట్ ఖమ్మం జిల్లాపై పడింది. ఆంధ్రాలో కుల రాజకీయం తెలంగాణ కంటే ఎక్కువేని అందరికీ తెలిసిన విషయమే. ఆ కారణంగానే ఇక్కడ కులాల వారీగా చీలిపోయారు. ఇక ఆంధ్ర రాజకీయాలపై మక్కువ ఉన్న ఖమ్మం వాసులు పందాలకు దిగుతున్నారు. విపక్ష కూటమి గెలుస్తుందా, వైసీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందా అన్న దానిపై పందాలు శృతిమించాయి. 50,000కు ₹1,50,000, 2 లక్షల పందాలు కాస్తున్నారు. ఇలా 50,000 నుంచి ₹1 కోటి వరకు బెట్టింగ్ జోరు నడుస్తోంది. ఇక పందాల కోసం కొన్ని యాప్లు కూడా పుట్టుకొచ్చాయి. యాప్లలో చూసి పందాలు కాస్తున్నారంటే బెట్టింగ్ మాఫియా ఏ స్థాయిలో జోరందుకుందో అర్థం చేసుకోవచ్చు. నిరంతరం ఎవరు పందెం కాస్తున్నారో, ఎంత పందెం కాస్తున్నారో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇకపోతే బెట్టింగ్ లో మధ్యవర్తుల పాత్ర కీలకం. ఓ 2 పందెం కాస్తుంటే ఆ డబ్బులు మధ్యవర్తి వద్దకు చేరుతాయి. పందెంకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తికి ఇందులో పర్సెంటేజ్ ఉంటుంది. అలాగే పందెంలో ఓటమి పాలు అయిన వ్యక్తి డబ్బులు ఇవ్వకపోతే అది మధ్యవర్తి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా సాగుతోంది ఖమ్మం జిల్లాలో బెట్టింగ్ వ్యాపారం. ఆంధ్ర రాజకీయాలే కాదు, తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్ పై కూడా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు త్రిముఖ పోరు సాగింది. దీంతో ఖమ్మం పార్లమెంటు సీటు గెలిచేది ఎవరన్న దానిపై పందాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉండడం, నియోజకవర్గాల్లో హస్తం హవాతో చేతి గుర్తే గెలిచి తీరుతుందని పందెం కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు.
గెలవడమే కాదు, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డి ఎంత మెజార్టీతో విజయం సాధిస్తారన్న దానిపై కూడా బెట్టింగ్ నడుస్తోంది. అయితే ఇంతలా బెట్టింగ్ వ్యవహారం జోరందుకున్నా పోలీసులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ ఫలితాలు బెట్టింగ్ రాయుళ్లకు కలిసొస్తాయో లేదంటే అంచనాలు తారుమారై కొంప ముంచుతాయో జూన్ 4వ తేదీన రిజల్ట్ వస్తే తప్ప తేలేది కాదు. దీంతో పందెం రాయుళ్లు ఎన్నికల ఫలితాలు ఎప్పుడొస్తాయా అని కాచు కూర్చున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే పాత చట్టాలను మారుస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. బ్రిటిష్ కాలంలో తెచ్చిన చట్టాలలో మార్పులు చేయవలసిన అవసరం ఉందన్నారు. అందుకే రాహుల్ గాంధీ వాటిని మారుస్తారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎలాంటి పురోగతి లేదన్నారు. బ్రిటిష్ చట్టాలే చాలా వరకు నడుస్తుంది. ఆనాడు దేశద్రోహం చట్టం కూడా ఉండే, దాన్ని కూడా మరి ప్రభుత్వాలు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని దేశద్రోహం కేసులు కూడా ఆంధ్రలో పెట్టడం జరిగింది. అదే విధంగా ఈ చట్టాలు మార్పు వల్ల ఉద్దేశం ఏమిటంటే తొందరగా న్యాయం జరగాలి. ఎన్నేళ్లు తిరుగుతారు? ముఖ్యంగా మేఘా పాట్కర్ గారు బహుశా నేను అనుకుంటాను 23 ఏండ్లు పట్టింది నర్మదా బచావ్ అనే దాని మీద. ఎందుకంటే రైతుల పక్షాన ఆమె పాలిటిషియన్ కమ్ సోషల్ యాక్టివిటీస్. 23 ఏండ్ల తర్వాత ఆమెకు నెగటివ్ ఇవ్వడం జరిగింది, నెగటివ్ ఒపీనియన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె హైకోర్టు పోవాలి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోవాలి. ఇక ఏడ న్యాయం ఉన్నదండి? 23 ఏండ్లు పడుతుంది కింది కోర్టుల, ఆ తర్వాత హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు పోవాలి. ఇలాంటి చట్టాలు ఉండడం వల్లనే క్రైమ్ రేటు పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. రాళ్లు పడిన చోటే ప్రశంసల పూలవర్షం కురిస్తే ఆ ఆనందమే వేరు. ఆ ఘనత సాధించింది పాయల్ కపాడియా. ప్రతిష్టాత్మక కేన్స్ గ్రాండ్ ప్రీ అవార్డు గెలుచుకున్న ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ దర్శకురాలు పాయల్ కపాడియాను సాక్షాత్తు ప్రధాని మోదీ దేశానికే గర్వకారణంగా ప్రశంసిస్తుంటే, ఒకప్పుడు దూరం పెట్టిన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆ ప్రతిభావంతురాలు మా అమ్మాయే అని ఆకాశానికి ఎత్తేస్తుంది. ఆ తోజ్యం చూద్దాం. పాయల్ కపాడియా సాధించిన విజయంలో తమకు భాగస్వామ్యం ఉందని క్లెయిమ్ చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం ఎఫ్టీఐఐ చేసిన ప్రయత్నాలు సినీ రంగ ప్రముఖులనే ఆశ్చర్యపరుస్తున్నాయి. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రీని గెలుచుకున్న తొలి భారతీయురాలుగా పాయల్ కపాడియా చరిత్ర సృష్టించారు. అది జరిగిన కొన్ని గంటల్లోనే ఎఫ్టీఐఐ పాయల్ తమ ఆధ్వర్యంలో ఎదిగిన దర్శకురాలని సగర్వంగా ఓ ప్రకటన విడుదల చేసింది. పాయల్ చారిత్రాత్మక విజయాన్ని చూసి భారతదేశం గర్విస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించగా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎఫ్టీఐఐ పూర్వ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. పాయల్ కపాడియా చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహనిర్మాతగా ఫిల్మ్ ఇన్సెంటివ్ స్కీమ్ మద్దతుతో నిర్మింపబడినదని పేర్కొన్నారు. ఈ చిత్రం భారతదేశం, ఫ్రాన్స్ సంయుక్త నిర్మాణం. సహనిర్మాతగా భారతదేశం 30% ఆర్థిక సహకారం అందించింది. అంతమాత్రాన ఆమె విజయంలో తన పాత్ర ఉందని బీజేపీ సర్కార్ చెప్పుకునే ప్రయత్నం చేయడమే విచిత్రం. పాయల్ కపాడియా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ డాక్యుమెంటరీ గోల్డ్ ఐన్ గెలుచుకుంది. 2021లో ఆమె నిర్మించిన ఓ నైట్ ఆర్ నోయింగ్ నథింగ్ కూడా గోల్డెన్ ఐ అవార్డుకు సమానమైన పామ్ డి అవార్డును గెలుచుకుంది. అప్పట్లో బీజేపీ ఎఫ్టీఐఐ రియాక్షన్కు ఇప్పటి ప్రశంసలతో పోల్చి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. 2015లో టెలివిజన్ నటుడు, మహాభారతంలో ధర్మరాజు పాత్రధారి గజేంద్ర చౌహాన్ను బీజేపీ సర్కార్ ఎఫ్టీఐఐ చీఫ్గా నియమించడంతో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు నిరసన తెలిపారు. ఆ నిరసనలకు పాయల్ నాయకత్వం వహించడంతో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ క్రమశిక్షణ తీసుకోవడమే కాదు, ఆమెకు గ్రాంటును తొలగించి వేధింపులకు గురిచేసింది. ఎఫ్టీఐఐ పెట్టిన కేసు ఇంకా నడుస్తోంది. ఆ కేసులో వచ్చే నెల పాయల్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పాయల్ కపాడియా విజయం మా ఘనతే అని చెప్పుకునేందుకు అటు ఎఫ్టీఐఐ, ఇటు బీజేపీ ప్రభుత్వం తంటాలు పడటం నిజంగా ఆశ్చర్యకరమే. నిజానికి విద్యార్థుల నిరసన, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు వ్యవస్థలపై, రాజకీయ నియామకాలపైనే
అయితే గజేంద్ర చౌహాన్ నియామకాన్ని కాదన్న వారిని యాంటీ హిందూ అనో దేశద్రోహి అనో ముద్ర వేయడాన్ని అప్పట్లో విద్యార్థులు జీర్ణించుకోలేకపోయారు. ఈ నిరసనోద్యమాన్ని ఓ నైట్ ఆర్ నోయింగ్ నథింగ్ డాక్యుమెంటరీలో చూపించారు. 2020 జనవరిలో ఎస్ఎఫ్ఐ నాయకురాలు ఐషే ఘోష్ ఇతర జేఎన్యూ విద్యార్థులపై ఏబీవీపీ విద్యార్థులు జరిపిన దాడుల భయానక స్వభావాన్ని కూడా ఏ నైట్ ఆర్ నోయింగ్ నథింగ్ ప్రస్తావించింది. ఒక సన్నివేశంలో బీజేపీ ప్రవేశపెట్టిన వివాదాస్పద జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా నిరసన కనిపిస్తుంది. అందువల్లనే ఆ డాక్యుమెంటరీకి గౌరవం దక్కినప్పుడు ఎఫ్టీఐఏ కానీ బీజేపీ సర్కార్ కానీ ఎలాంటి ప్రశంస చేయలేదు. కానీ ఇప్పుడు కేన్స్ గ్రాండ్ ప్రీ అవార్డు రాగానే అదే పాయల్ కపాడియాపై ప్రశంసల వర్షం కురిసింది. అదే చోద్యం.